స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఈ ప్రభుత్వం తీసుకున్న విద్యని ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి ఇవాళ ఆ నిరసన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో మరి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర మరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సాక్షిగా ఈరోజు ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర విగ్రహం దగ్గర తెలియజేయడానికి ముఖ్యమైన కారణం వారు రాజ్యాంగం రచించినప్పుడు వారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ప్రజలకు అందించాలి, అది ప్రభుత్వ బాధ్యత, కనీస బాధ్యత అని చెప్పి రాజ్యాంగంలో వారు రచించి వారు చెప్పారు ప్రభుత్వాలకి. సుమారు 75 సంవత్సరాల కాలం అయింది మనం స్వాతంత్రం తెచ్చుకొని పైబడైంది. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు కానీ అనేక రాష్ట్రాలు కానీ అనేక ప్రాంతాలు ఈరోజు విద్యని ప్రభుత్వ పరంగానే ఇచ్చి ఇవాళ అనేక భాగాల్లో రాష్ట్రాల్లో ఉచిత విద్యను ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఉచిత వైద్య విద్యను ఉచితంగా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మన ప్రాంతంలో తీసుకుంటే ఈరోజు కూడా మనందరం కూడా ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్కి వెళ్తున్నామంటే ఇవాళ ఆనాడు ఆ రోజు ఈ ప్రాంతాల్లో ఉచిత విద్య నేర్చుకోవాలంటే ఆ రోజు అంతమంది నుంచి ఎంతోమంది డాక్టర్లు తయారయ్యారు. వారిలో ఎక్కువగా ముఖ్యంగా వెనుకబడి వర్గాలు, వెనుకబడి జాతులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ రోజు ఈ చదువును చదువుకొని మైనార్టీలు చదువుకొని ఈరోజు పెద్ద ఎత్తున వారి జ్ఞానాన్ని ఈ ప్రాంత ప్రజలకి పంచే కార్యక్రమాన్ని వారు చేశారు. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్ర స్వాతంత్రం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో దానికన్నా మిన్నగా ఇవాళ ప్రభుత్వ కళాశాలలు తీసుకొచ్చి దాంట్లో 5 కళాశాలని వారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో దాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని బోత్రణ కార్యక్రమాన్ని చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యం వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రైవేటీకరణ చేసుకెళ్ళిపోదాం, ఏదైతే విద్య ఉందో వైద్యం కానీ విద్య కానీ ఏవైతే చిన్న జాతులు ఉన్నాయో, ముఖ్యంగా వెనుకబడి వర్గాలు ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో వారికి విద్యను అందకుండా చేసే విధంగా కేవలం ధనిక వర్గాలకు మాత్రమే ఈ విద్యని వైద్యాన్ని అందించే విధంగా విద్యను అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాన్ని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆపండి. ఈరోజు ఈ విద్య కోసం మీరు ఏదో చెప్తా ఉన్నారు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏ ఒక్కరికి నష్టం కలగదని చెప్పి మీరు చెప్తున్న మాటలు కళ్ళబొల్లి మాటలు చాలా తప్పు. ఈరోజు ఈ ప్రైవేటీకరణ ద్వారా 2 రకాల నష్టాలు. ఎవరికైతే వైద్యం ఉందో ఈ వైద్యం ఉచితంగా అందించే కార్యక్రమం సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఈరోజు మళ్ళీ ఖరీదైన వైద్యంగా మారి మళ్ళీ కార్పొరేట్ వైద్యం ఇచ్చి కేవలం ధనికులకు మాత్రమే వైద్యం అందే పరిస్థితి వస్తుంది. లేదు చదువుకునే పరిస్థితి ఉందంటే ఆ చదువుకునే పరిస్థితి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనార్టీ వర్గాలకి ఇవాళ వారు డబ్బు పెట్టుకొని కేటగిరీ సీట్లు కొనుక్కొని వారు చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఇవాళ ప్రైవేటీకరణ ఆపండి, ప్రైవేటీకరణ వద్దు. ఏదైతే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో వారి తాలూకు ఆశయాలు, వారి ఆలోచనలు ఏంటంటే ప్రభుత్వాల కనీస బాధ్యత విద్య కానీ వైద్యం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందించాలని చెప్పి కార్యక్రమాలు చేస్తాయి. వాళ్ళు అనేక దేశాల్లో తీసుకుంటే వైద్యం ఉచితంగా ఇస్తున్నారు, చదువు ఉచితంగా చదివే దేశాలు ఇవాళ ఉన్నాయి. ఇవాళ భారతదేశం కూడా ఆ రకంగా తయారు కావాలని చెప్పే ఆలోచనతో ఇవాళ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు విద్యను దూరం చేయకండి, వైద్యాన్ని దూరం చేయకండి, ప్రైవేటీకరణ ఆపండి, ప్రభుత్వం ఇవన్నీ నడపాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.